ప్రెసెంట్ ఏ న్యూస్ ఛానల్లో చూసినా ఈ డీలిమిటేషన్ గురించే చర్చ జరుగుతుంది. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. డీలిమిటేషన్ అంటే దేశంలో ఉన్న పార్లమెంట్ లేదా అసెంబ్లీ నియోజకవర్గాలను జనాభా ఆధారంగా పునర్విభజించడం. దీని కారణంగా ప్రతి నియోజకవర్గంలో సమానంగా ఓటర్లు ఉంటారు. దీనివల్ల ప్రతి ఓటు విలువ సమానంగా ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి. ఇక్కడ 30 నుండి 33 లక్షల ఓటర్లు ఉన్నారు. అదే లక్షద్వీప్ లో 50,000 మందికి ఒక ఎంపీ ఉన్నాడు. ఈ తేడాను డీలిమిటేషన్ ద్వారా తగ్గించవచ్చు. ఈ ప్రక్రియ భారతదేశంలో డీలిమిటేషన్ కమిషన్ చేపడుతుంది. భారతదేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రధానంగా 1952, 63, 73, 2002 సంవత్సరాల్లో జరిగింది. అయితే 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా జనాభా నియంత్రించడాన్ని ప్రోత్సహించడానికి పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనను 2001 వరకు నిలిపివేశారు. ఆ తరువాత 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను 2026 వరకు నిలిపివేయడం జరిగింది. 2026 తర్వాత జరిగే జనాభా గణన తర్వాత ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ 2026లో దేశ రాజకీయాలను మార్చేలా ఉండబోతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.